హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ సిలబస్ కనుక గమనిస్తే పేపర్ 1 అండ్ 2 రెండు కలిపి దాదాపుగా 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ 17 సబ్జెక్ట్స్ ఉన్నాయని చూసి వాటిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ అని చెప్పవచ్చు. సో ఈ 7 సబ్జెక్ట్స్లో మరి ఏ సబ్జెక్ట్ని మనం తక్కువ టైం ప్రిపరేషన్తోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ని ఎంత చదివినా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేము అనేది మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే రైట్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్ఓ సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు 17 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. అందులో ఒక్క టాపిక్ కూడా మిస్ కాదు, అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ మీకు కంప్లీట్గా ఇందులో కవర్ అవుతుంది. ప్రజెంట్ మీకు ఫీజు ఇది కాదు, జస్ట్ మీకు 3,500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ క్లాసెస్ అనేవి మీకు స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు, మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో లేదు సార్ పేపర్ 2 మాత్రమే కావాలి అనుకుంటే మీకు ఇందులో పేపర్ 2లో ఈ 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. సో 2,500 రూపీస్ ఉంటుంది. సో వ్యాలిడిటీ మీకు 1 ఇయర్ ఉంటుంది. ఓకే రైట్. సో ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు డెమో క్లాస్ కూడా ఉంటాయి, చూడండి. మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా రైట్. ఇక టాపిక్లోకి వెళ్తే, సో ఇది మనకి సిలబస్ పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, అంటే పేపర్ 1, పేపర్ 2 అని అనుకోవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ 1లో ఉంటుంది. అలాగే పార్ట్ 2లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ 1లో మీకు ఈ సిలబస్ ఏదైతే ఉందో, మీకు పీడిఎఫ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు, కావాలనుకుంటే తీసుకోండి. తెలుగు, ఇంగ్లీష్లో ఉంది. ఓకే, కంప్లీట్ సిలబస్ ఉంది. సో ఇలా మీకు ఏవైతే జనరల్ స్టడీస్లో ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అవన్నీ ఇక్కడ కంప్లీట్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 2 సిలబస్ కూడా మీకు ఇలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చారు, పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా రైట్. సో మరి ఈ సిలబస్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే, సో వీటిని మనము 7 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఏఎస్ఓ అనగానే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనగానే ఏదో ఒక 1 సబ్జెక్ట్ మీద, స్టాటిస్టిక్స్ మీద లేదా ఎకనామిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. కానీ అలా ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టుల మీద మాత్రమే ఫోకస్ చేస్తే మీకు జాబ్ అనేది అంత ఈజీగా రాదు. సో ఒక స్టూడెంట్ మొన్న కలిశాడు రీసెంట్గా, జస్ట్ లాస్ట్ టైం ఒక 10 మార్క్స్ మిస్ అయింది సార్ నాకు ఏఎస్ఓ జాబ్ అని చెప్పాడు. ఎందుకు అని అడిగాను. అంటే జస్ట్ నేను ఒక 2-3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాను సార్, ఇంకా కొంచెం ప్రిపేర్ అయితే నాకు ఈజీగా వచ్చేది అని. నువ్వు తర్వాత ఎంత బాధపడినా లాభం లేదు. ఓకే, సో మీకు తెలుసు ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉందో, అంత ఈజీ కాదు. సో మనము ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ చేసి మనం ఎగ్జామ్కి వెళ్తే సో ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందని చెప్పలేం. కాబట్టి సో మీరు ఖచ్చితంగా సీరియస్గా ఒక సిస్టమేటిక్గా సో ఆ సిలబస్ని అంతా స్టడీ చేసి ఎలా ప్రిపేర్ కావాలనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ కండి. ఓకేనా రైట్. మరి ఈరోజు మనకు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఈ 7 సబ్జెక్ట్స్ ఏంటనేది మనం డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటనేది ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఈ కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్ ఉంటుంది, నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ అన్నీ కలిపి అడుగుతారు. మనకు ఎన్ని మార్క్స్ రావచ్చు సార్ మరి కరెంట్ అఫైర్స్ అంటే, మనకి ఇందులో మీకు తెలుసు టోటల్గా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే 150 మార్క్స్ ఉంటుంది. అందులో పార్ట్ 1 75 ఉంటుంది, అంటే పార్ట్ 2 75, టోటల్ మనకి 150 మార్క్స్ ఉంటుంది. సో ఇది మీకు క్లారిటీ ఉండాలి. మెయిన్స్కి అయితేనేమో 300 మార్క్స్ ఉంటుంది, 150 ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎనీహౌ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సేమ్ సిలబస్ ఉంటుంది, మార్క్స్ మాత్రమే మనకి డిఫరెన్స్ ఉంటాయి. ఓకే రైట్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ సబ్జెక్ట్, 7 సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 7 to 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఎగ్జామ్ మోస్ట్లీ మనకి నవంబర్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. బిఫోర్ నవంబర్ ఒక 12 months, అంటే మ్యాక్సిమం మనకి 12 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇందులో మనకి నవంబర్ ముందు ఒక 6 to 8 months మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ 12 months నుండి రావచ్చు. ఓకే రైట్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే రైట్. సెకండ్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి హిస్టరీ. సో హిస్టరీ నుంచి మనకి ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అలాగే ఏపీ హిస్టరీ కూడా ఉంటుంది. అంటే ఏపీ హిస్టరీని ఫోకస్ చేస్తూ ఇండియన్ హిస్టరీ చదవాల్సి ఉంటుంది. సో దీని నుంచి కూడా మనకి సేమ్ 7 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ పాలిటీ.
సో ఇందులో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ. పాలిటీ నుంచి కూడా సేమ్ 7 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలిటీ చదివేటప్పుడు మీరు ఇండియన్ పాలిటీ చదువుతూ అలాగే కరెంట్ పాలిటీ సంబంధించిన ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో వాటిని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనము ప్రీవియస్ ఎగ్జామ్ కనుక అబ్జర్వ్ చేస్తే పాలిటీలో కరెంట్ పాలిటీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఎకనామీ. సో ఎకనామీ అనేది మనకి ఇండియన్ ఎకనామీ ఫోకస్ చేస్తూ కరెంట్ ఎకనామీని కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనకి ఒక 7 to 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీజనింగ్. ఓకే రీజనింగ్లో మనకి 7 to 10 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మనకి జనరల్ స్టడీస్లో మనకి ఎక్కువగా మనకి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే 5 సబ్జెక్ట్స్. సో మరి మిగతా సబ్జెక్ట్స్ ఏమున్నాయి సార్, ఇప్పుడు మరి చదవాల్సిన అవసరం లేదా అంటే, నేను మిగతా సబ్జెక్ట్స్ చదవద్దని చెప్పట్లేదు. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే అలాగే జాగ్రఫీ కూడా ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. దాని నుంచి కూడా 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము కొంచెం ఈజీగా మనం ప్రిపేర్ కావచ్చు. ఇవి అయిపోయిన తర్వాత మిగతా సబ్జెక్ట్స్ ఏం చదవాలని కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే పేపర్ 2 వచ్చేసి మనకి దీనిలో మీకు తెలుసు, ఇది క్లియర్గా పేపర్ 2లో మనకి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది. ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే టోటల్ మనకి 75 మార్క్స్కి ఎకనామిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే అలాగే స్టాటిస్టిక్స్ నుంచి నెక్స్ట్ 6th సబ్జెక్ట్ ఎకనామిక్స్, అలాగే 7th సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే 35 + 25 అంటే 60 మార్క్స్ వస్తాయి. ఇంకా 15 మార్క్స్ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంప్యూటర్స్ మీద 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. సో ఇది మీకు జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పారు, 7 సబ్జెక్ట్స్. మరి ఈ 7 సబ్జెక్ట్స్లో మనము ఖచ్చితంగా అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టాటిస్టిక్స్. అంటే మీకు జనరల్గా అందరికీ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ టచ్ ఉన్న సబ్జెక్టే. కాకపోతే కొంతమందికి 3 years స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు అడ్వాంటేజ్గా ఉంటుంది. కొంతమందికి ఓన్లీ 1 year స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో అయితే ఈ స్టాటిస్టిక్స్లో మనము ఎంత ప్రిపేర్ అయినా ఎంత చేసినా మనం నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు ఒక 30 మార్క్స్ వరకే స్కోర్ చేయగలుగుతాం. ఓకే 30 మార్క్స్ వరకే స్టాటిస్టిక్స్ని స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. సో ఎందుకంటే అందరికీ టచ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చు 30 మార్క్స్. ఓకే రైట్. మరి ఈ 7 సబ్జెక్ట్స్ నుంచి మనం ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది, మనకు ప్రిలిమ్స్ ఈజీగా మనం క్వాలిఫై అవుతామనేది చూద్దాం. ఓకే రైట్. అలాగే ఎకనామిక్స్ అనేది 25. కానీ ఎకనామిక్స్లో మనం ఎంత చదివినా అంత ఈజీ కాదు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి, అది ఎవరికైనా సరే. ఎస్పెషల్లీ BA ఎకనామిక్స్ స్పెషల్ సబ్జెక్ట్ ఏమైనా అంత 3 years చదివి ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి అంత ఈజీ కాదని చెప్పవచ్చు. ఓకే రైట్. అయితే సో దేన్ని కూడా వదిలేనికి ఛాన్స్ లేదు, ఎకనామిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. అయితే దీనిలో మ్యాక్సిమం అంటే మీరు 15 to 20 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలుగుతారు. ఓకే అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, కొంతమంది జస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ కదా, 2 సబ్జెక్ట్స్లో మనకి 25 ఇవి 30 55 తెచ్చుకున్న, లాస్ట్ టైం 60 మార్క్స్ తెచ్చుకున్న క్వాలిఫై అవుతానని లైట్ తీసుకోదు. ఎందుకంటే నువ్వు 25 ఉంటే 25 స్కోర్ చేయగలుగుతావా, ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓకే సో అంత ఈజీ కాదు కాబట్టి సో మ్యాక్సిమం ఇక్కడ 30 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం, ఇక్కడ 15 to 20 చేయగలుగుతాం. నెక్స్ట్ మరి మిగతా ఈ 5 సబ్జెక్ట్స్ తీసుకుంటే, ఇక్కడ మనం 5 సబ్జెక్ట్స్ తీసుకుంటే మనము ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి సబ్జెక్ట్స్ ఏమున్నాయి అంటే దీనిలో కరెంట్ అఫైర్స్. ఓకే కరెంట్ అఫైర్స్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అలాగే రీజనింగ్లో అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ అంటే ఖచ్చితంగా తక్కువ టైంలో తక్కువ ప్రిపరేషన్తో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగ్ అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 10కి 10 క్వశ్చన్స్ వస్తే 10కి 10 చేయగలుగుతారు. ఓకే అది కూడా తక్కువ టైం ప్రిపరేషన్ అంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే. సో ఇవి మనము ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత పాలిటీ మనం ఈజీగానే అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి పాలిటీలో కూడా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అలాగని పాలిటీ కానీ హిస్టరీ కానీ మీరు అంటే స్టాండర్డ్ బుక్స్ తీసుకొని, సో అంటే పెద్ద బుక్స్ తీసుకొని Group 1 Group 2 లెవెల్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మనం ఏం ప్రిపేర్ కావాలి,
ఏం చదవాలి ఏం చదవద్దు అనేది కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకే రైట్. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే పాలిటీలో కూడా మీరు ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అంటే నెక్స్ట్ మనకి ఇంకా ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అలాగే కరెంట్ ఎకనామీ కూడా మనం కొంచెం ఈజీగానే స్కోర్ చేయొచ్చు. ఓకే అంటే కంపేర్ టు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనుకోండి, అంత ఈజీగా స్కోర్ చేయలేము. ఎందుకంటే చాలా ఉంటుంది అందులో, ఏన్షియంట్ హిస్టరీ, మిడ్వెల్, మోడర్న్ హిస్టరీ, మళ్ళీ ఏపీ హిస్టరీ, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే సో అంటే మనము మ్యాక్సిమం స్కోర్ చేయడానికి, ఈజీగా స్కోర్ చేయడానికి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. సో ఆ ఫోకస్ చేస్తుందంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే సేఫ్ జోన్లో ఉంటే మనకి ఈ 7 సబ్జెక్ట్స్ అలాగే మొత్తం తీసుకుంటే టోటల్ మనకి మ్యాక్సిమం స్కోర్ ఎంత చేయగలుగుతామంటే ఒక 65 to 70 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అవుట్ ఆఫ్ 150కి ఈ 7 సబ్జెక్ట్స్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక 65 to 70 మార్క్స్ స్కోర్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. అంటే 80 చేయలేమా సార్, 90 చేయలేమా అంటే చేయొచ్చు, చేయలేమని కాదు, బట్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటాను. 65 to 70 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్ అని ఉంది. జనరల్ సైన్స్ అంటే చూడడానికి జనరల్ సైన్సే ఉంది, కానీ అక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో 4 సబ్జెక్ట్స్తో కలుపుకుంటే మనకి ఒక మ్యాక్సిమం ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. సో అలా మీకు క్లారిటీ ఉండాలి, అంటే దేనికి ఎంత మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మన ప్రిపరేషన్లో దేనికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లారిటీ ఉండాలి. ఓకే రైట్. సో అలాగే మనకి అంటే ఈ 7 సబ్జెక్ట్స్ మీద మీరు ఫస్ట్ కనుక ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే మనకి మ్యాక్సిమం 150కి అంటే 80+ మీరు స్కోర్ చేయగలిగితే, 80+ స్కోర్ చేయగలిగితే చాలా ఈజీగా అంటే ఖచ్చితంగా మెయిన్స్కి వెళ్ళిపోతారు. ఓకే అయితే మీ టార్గెట్ 80+ అనే కాదు, మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అలాగని లాస్ట్ టైం 60 మార్క్స్కే క్వాలిఫై అయ్యాము, 70 మార్క్స్కే క్వాలిఫై అయ్యారు, సో ఇప్పుడు 80కి అంత ఈజీగా క్వాలిఫై కావచ్చు, అంత అవసరం లేదు, ఇలాంటివన్నీ మైండ్లో తీసేయండి, అవన్నీ పక్కన పెట్టండి. సో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత కూడా మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలిగితేనే సో మెయిన్స్లో కూడా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం, ఖచ్చితంగా మనకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. ఇంకా మరి మిగతా సిలబస్ కూడా తీసుకుంటే మనకి ఇంకా జనరల్ సైన్స్ కాకుండా ఇంకా మిగతా చూస్తే మనకి ఇందులో లేనివి ఫిజికల్ జియోగ్రఫీ, ఇంతకుముందు చెప్పాం కదా, జియోగ్రఫీ కూడా ఖచ్చితంగా మనకి 7 to 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో దాని మీద కూడా ఫోకస్ చేయాలి. కాకపోతే ఫస్ట్ మీరు ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనుకుంటారో, ఏవైతే మీరు కొంచెం స్ట్రాంగ్ ఉంటారనుకుంటారో, అంటే ఈ సబ్జెక్ట్ నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకుంటారు, ఈ సబ్జెక్ట్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాము అంటే అలాంటి మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి. సో తర్వాత మీకు టైం బట్టి దాన్ని బట్టి మీరు ఈ మిగతా కూడా ప్లాన్ చేసుకోండి. జియోగ్రఫీ కానివ్వండి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి కానివ్వండి. సో ఇవి అంటే తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 2 to 3 క్వశ్చన్స్ అలా దీనిలో రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే లాజికల్ రీజనింగ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఖచ్చితంగా ఎక్కువగానే వెయిటేజ్ ఉంటుంది. ఓకే సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని ఎలా మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సరే ఎలా మేము ప్రిపేర్ కావాలి అంటే టైం టేబుల్ ఎలా మేము సెట్ చేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. మీకు కూడా కావాలనుకుంటే కింద కామెంట్లో ఎస్ అని చెప్పండి. సో త్వరలోనే మీకు దానికి సంబంధించి కూడా ఒక వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్.